నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తొలి ఎన్నికలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. కొత్తగా కార్పొరేషన్ హోదా పొందిన నల్గొండలో తొలి మేయర్ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారన్న దానిపై ఆసక్తి కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ప్రతిష్టాత్మక పోరు కొనసాగుతోంది. ఇక బీజేపీ, ఇతర పార్టీలు బరిలోకి దిగడంతో ఎన్నికలు త్రిముఖ పోరుగా మారుతున్నాయి. రాజకీయ సమీకరణాలు, పార్టీల వ్యూహాలతో ఈ ఎన్నికలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. నల్గొండ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారిన తర్వాత తొలి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మేయర్ పీఠం సాధించేందుకు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అధికార కాంగ్రెస్ తరపున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచారం కోసం బరిలోకి దిగారు. మున్సిపాలిటీని కార్పొరేషన్ గా మార్చిన ఘనత తనదేనని తెలిపారు. పట్టణం, నియోజకవర్గ అభివృద్ధికి చేసిన సేవలను ఓటర్లకు గుర్తు చేస్తున్నారు మంత్రి. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి సతీమణి బుర్రి చైతన్యను ప్రకటించారు. గతంలో కౌన్సిలర్ గా, రామాలయం చైర్మన్ గా పనిచేసిన అనుభవం చైతన్యకు కలిసి వస్తుందని ఆశిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నల్గొండ అభివృద్ధికి 2000 కోట్ల నిధులు తీసుకువస్తానని, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి వెంకటరెడ్డి ప్రజలను కోరుతున్నారు. అయితే స్థానిక కాంగ్రెస్ నేతల్లో నెలకొన్న అంతర్గత విభేదాలు పార్టీకి సవాల్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ ఎన్నికలను అధికార కాంగ్రెస్ కి షాక్ ఇవ్వడానికి అవకాశంగా భావిస్తోంది. స్థానిక మాజీ ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ గట్టి వ్యూహంతో ముందుకు వెళ్తోంది. బీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ నేత చకిలం అనిల్ కుమార్ సతీమణి వసంతను ప్రకటించింది. ఈ నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. చకిలం కుటుంబానికి నల్గొండ పట్టణంలో బలమైన పట్టు ఉండటంతో వసంతకు ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. 48వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో ఉన్న వసంత గెలుపును బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో కాంగ్రెస్ లో చేరిన అనిల్ కుమార్ అనుచరులు మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరటంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. పార్టీల మధ్య చేరికలు, తిరుగుబాట్లతో ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. గతంలో నల్గొండ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని గెలిచిన అనుభవంతో ఈసారి కార్పొరేషన్లోనూ మెజారిటీ స్థానాలు సాధిస్తామని కమలదళం విశ్వసిస్తోంది. త్రిముఖ పోరులో బీజేపీ కింగ్ మేకర్ గా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి నల్గొండ కార్పొరేషన్ తొలి మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. త్రిముఖ రాజకీయ సమీకరణాలు ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చాయి.